హలో ఫ్రెండ్స్, ఇది ఒక రైతు స్టోరీ అన్నమాట. ఒక రైతుకి ఇద్దరు భార్యలు. ఫస్ట్ భార్యకేమో 10 మంది పిల్లలు, సెకండ్ భార్యకేమో ఇద్దరు పిల్లలు. వ్యవసాయ వీళ్ళందరూ కొండ మీదకి కొండెక్కి వెళ్తా ఉంటే సార్ మీరు ముందు వెళ్ళండి, నేను తర్వాత నిదానంగా వస్తానని ముందు చిన్నోళ్ళని పంపించాడు అనమాట రైతు. తర్వాత ఏమవుతుందంటే ఆ చిన్నోళ్ళు అయ్యో మనం నాన్నకి చెప్పకుండా వచ్చేసాం, అది అదే కంగారు లేకుండా వీళ్ళ పాటికి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఎంతసేపు తిరిగి రాకపోతే మళ్ళీ అందరికంటే పెద్దవాడిని పంపించారు. అతని వయసు ఏమో 14, పేరు వచ్చి యశోమంతుడు. అందరికంటే వయసులో పెద్దవాడు అనమాట. అందుకనే అతను పంపించాడు. వీళ్ళందరూ ఆ కొండ మీద ఎక్కి బాగా మాట్లాడుకుంటూ కొండ మీద అలా చేస్తూ ఉంటే ఏంది తమ్ముళ్ళు మీరు నాన్న చెప్పుకుంటూ ఇట్లా వచ్చి నాకు ఒక మాట చెప్పాలి అంటే దానికి మళ్ళీ ఇతనికి ఏంటంటే అన్ని కళలు వస్తూ ఉంటాయి. ఇంకో కళ కూడా వచ్చింది తమ్ముళ్ళు నేను మిమ్మల్ని దండించానంట. అంటే ఫస్ట్ నుంచి ఇతనంటే వీళ్ళకందరికి పడదు అనమాట. పడకపోతే అమ్మేద్దామని చెప్పి తర్వాత డిస్కషన్ చేసుకుంటూ అమ్మేస్తారు అనమాట. దీన్ని బజార్కి తీసుకెళ్ళి తర్వాత వాళ్ళ నాన్న అడిగితే మా దగ్గరికి ఏం రాలేదు అన్నయ్య చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత కొద్ది రోజులకి వీళ్ళు వచ్చి మళ్ళీ వేరే వాళ్ళకి అతన్ని ఒక రాజ్యం వాళ్ళకి వెళ్తాడు అనమాట. ఒక రాజ్యం వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఇది ఇతను ఏంటంటే ముందు నుంచి ఇతనికి అన్ని కళలు అన్ని వస్తూ ఉంటాయి. కళల రూపంలో అన్ని చెప్తూ ఉంటాడు అనమాట. రాజుగారు కూడా కళ వస్తుంది. ఆ కళ వచ్చిన తర్వాత అన్నని అడుగుతూ ఉంటాడు, ఏంది ఇలాంటి కళ వచ్చింది, నాకు ఇలాంటి కళ వచ్చింది, ఇలాంటి ఆపద రాబోతుందనే కళ వచ్చిందంటే ఇతను మళ్ళీ ఆ రాజుగారికి సమాధానం చెప్తాడు. రాజుగారు మీరు వచ్చిన కళ ఇది మీరేం చేస్తారంటే ఒక 3 ఏళ్ళు గాని 5 ఏళ్ళకి గాని సరిపోయే ఆహారం అంతా సమకూర్చి పెట్టుకోండి. ఒక 8 ఆవులు అట్లా సముద్రానికి పెట్టుకొని వచ్చినట్టు కనిపిస్తాయన్నమాట. మళ్ళీ ఆవులు ఎత్తినట్టు వస్తూ ఉంటాయి. వచ్చింది కదా అనమాట రాజుగారికి. తర్వాత ఏముందంటే సరే దీని పరిష్కారం నువ్వే చెప్పాను. ఇట్లా చెప్పిన తర్వాత 3-4 ఏళ్ళు సరిపడే ధాన్యం అంతా పెట్టుకోండి. ఇట్లా కరువు రాబోతున్నాను కానీ అతను చెప్పిన ఒక 3-4 ఏళ్ళ కరువు స్టార్ట్ అయిపోద్ది. వీళ్ళకి ఇంకో 3-4 ఏళ్ళకి ధాన్యం అంతా సమకూర్చుకోమంటారు. ఇప్పుడు అన్ని రాజ్యాలకి వీళ్ళే ఆదాయం అవుతారు. అందరూ వీళ్ళ దగ్గరికి వచ్చి ధాన్యాలు కానీ అన్ని తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఏమవుతుందంటే ఒకప్పుడు వీళ్ళని ఆయన అమ్మేసిన తమ్ముళ్ళే మళ్ళీ వచ్చి ధాన్యం అడిగితే అసలు మీరు పంట పండించుకునే దానికి గింజలు అడుగుతున్నాడు, నాకు నమ్మకం ఏంటి, మీరు అసలు ఎవరు ఏంటి అని అడుగుతాడు అనమాట. అయ్యా మా నాన్న రైతు, ధాన్యం తినేదానికి పండించుకునేదానికి మేము అడుగుతున్నాం అంటే నాకు నమ్మకం లేదని చెప్పి మీలో ఒకరు ఇక్కడ ఉండండి అని చెప్పి ఒకరిని ఇక్కడ ఉంచుకొని మీలో ఇంకా అతి చిన్న వాళ్ళు తీసుకురండి అని చెప్పి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత మీలో ఒకరు ఇక్కడ ఉండండి ఉంటాడు అనమాట. ఒకరిని ఇక్కడ ఉంచేసి వెళ్తే మళ్ళీ నాన్నగారు అడుగుతాడు, మీరు వెళ్ళినంత మంది రాలేరంటే మళ్ళీ అతి చిన్న వయసు వాళ్ళని కూడా తీసుకురమ్మన్నాను నాన్నగారు అంటే అన్నయ్య మీకోసం వచ్చి తప్పిపోయాడు, మళ్ళీ నేను ఆ బాధ పెంచున్నాను. అతి చిన్న వయసులో మళ్ళీ తమ్ముడు మళ్ళీ ఆ పిల్లని తీసుకెళ్లి చూపించగానే మళ్ళీ తను గుర్తుపడతాడు అనమాట, వీళ్ళు తమ్ముళ్ళే అని చెప్పి. అందుకనే ఏం చెప్తారంటే దాన్నేమో డబ్బులు కూడా దాంట్లోనే వేసేయమంటాడు. సైనికులకి డబ్బులు కూడా తీసుకోకుండా తమ్ముడికి ఫ్రీగా ఇచ్చేస్తాడు అనమాట. అది ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళ నానేమో లబోదిబా అని బాధపడుతూ ఉంటాడు. కష్టపై ఎక్కడికి వెళ్ళాడు తెలియక అట్లా బాధపడుతూ ఉంటే మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారో చూడాలి ఫ్రెండ్స్. వీళ్ళే చేసిన పని అని ఎలా తెలుసుకుంటాడు తండ్రి. నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం.